నన్ను క్షమించొద్దునా. నువ్వేం తప్పు చేశావని క్షమాపణ అడుగుతున్నావు. బాలు, బాలు లే. టాబ్లెట్ వేసుకో. పర్లేదు నీలా, నేను వేసుకుంటానులే. నువ్వు వెళ్ళి మీ అత్తగారికి ఏం కావాలో చూసుకో. నువ్వు అస్తమానం నా దగ్గర ఉంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో. వాళ్ళేం అనుకోర్లే, అలా ఆలోచించుకో. వేసుకో. నీకు వాళ్ళ గురించి తెలియదు. మా అత్తయ్య చాలా మంచిది. నన్నొక్క పని కూడా చేయనివ్వదు, బాగా చూసుకుంటుంది. నువ్వు అదృష్టవంతురాలు నీలా, నీకు తగ్గట్టే మంచి సంబంధం దొరికింది. మేడం, ఎవరు కావాలి? నీలా మేడం గారు ఉన్నారా? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఓ, కూర్చోండి, పిలుస్తాను. ఓకే. ఏంటి ప్రియా? ఆఫీస్ నుండి నీకోసం ఎవరో వచ్చారు వదినా. అవునా? సరే బాలు, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. సరే. రా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీరు ఫైల్స్ తీసుకురమ్మన్నారంట. కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అన్నట్టు మా మావయ్య ఒంట్లో బాగాలేదు, అందుకే నేను ఆఫీస్కి రాలేకపోతున్నాను. ఫైల్స్ మీద సైన్ చేసి ఇస్తాను, వెళ్ళి మేనేజర్ గారికి ఇచ్చేయండి. అది కాదు మేడం, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంట, మీరు తప్పకుండా ఉండాలని మేనేజర్ గారు మరీ మరీ చెప్పారు మేడం. ఓ అలాగా. సరే, ఒక పని చేస్తాను, సూర్యుని పంపిస్తాను. హీల్ అటెండ్ ద మీటింగ్. బావా? అది కాదు మేడం, మీరే ఉండాలని మేనేజర్ గారు స్ట్రిక్ట్గా చెప్పమన్నారు. అయితే మీటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పండి. నేను ఇప్పుడు రావడం కుదరదు. క్యాన్సిల్ చేయడం కుదరకపోవచ్చు మేడం. పర్లేదు, సార్నే రమ్మానండి. ఓకే. బావా? 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 ఏంటి నీలా? బావా, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందట, నేను ఖచ్చితంగా ఉండాలట. అరే అయితే వెళ్ళు, బాలు నేను చూసుకుంటాను. వద్దు బావా, నేను లేకపోతే వాడు కొంచెం మొహమాట పడతాడు. నా బదులు నువ్వే ఆఫీస్కి వెళ్ళు, నేను ఇక్కడ బాలుకి తోడుగా ఉంటాను. ఓకే, నో ప్రాబ్లం. సరే బావా. బావా, ఈ ఫైల్స్లో కొన్ని నువ్వు కూడా చెక్ చేయవా? తొందరగా అయిపోతాయి. అవతల బాలుకి చూసిచ్చే టైం అవుతుంది. కూర్చో. నీలా, ఇది ఓకే, ఇది సైన్ చేసి వెళ్ళు. నీలా, ఇది కూడా ఓకే.
ఓకే బావా, నువ్వు అతనితో ఆఫీస్కి వెళ్ళు. అలాగే డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను. నువ్వు కార్లో వెయిట్ చేయి, సార్ వచ్చేస్తారు. అలాగే మేడం, ఉంటాను. ఓకే. ప్రియా, నువ్వు వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొస్తావా? నేను ఈ లోపు బాలుని నిద్ర లేపుతాను. హ? నేను చదువుకోవాలి, నువ్వే చేసుకో. ఏయ్, ఏమైనదే? నాకు వదిన పద్ధతి నచ్చట్లేదమ్మా. అసలు తన అన్నయ్యని పట్టించుకోవట్లేదు. అరే, ఎంతసేపు ఆ బాలు గొడవేనా? ఇంట్లో మనం అందరం లేమా? అరే, ఎప్పుడు చూసినా బాలుకు మందులు ఇవ్వాలి, బాలుకి టిఫిన్ పెట్టాలి, బాలుకు జ్యూస్ ఇవ్వాలి, ఇవేనా? పాపం అన్నయ్యతో కాస్త ప్రేమగా మాట్లాడదాం, వాడికి ఏం కావాలో చూద్దామన్న ఆలోచనే లేదు. పెళ్ళైన మరుక్షణమే ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడేదో కొంపలు మునిగిపోతున్నట్టు తెగ బాధపడింది. కనీసం అన్నయ్య ఎలా ఫీల్ అవుతాడని కూడా ఆలోచన లేదు. అదే ఈ రోజు మాత్రం బాలు కోసం ఆఫీస్కి వెళ్ళటం ఎగ్గొట్టి అన్నయ్యనే ఆఫీస్కి పంపించింది. ఏ ఈ రోజు లేదా అదే ఆఫీస్ మీద మమకారం, లేక బాలు మీదున్న ప్రేమ ఆ మమకారాన్ని చంపేసిందా? ప్రియా, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుండదా? తన అన్న దాంట్లో తప్పేం లేదమ్మా. తను నిజమే మాట్లాడింది. ఇంకా నయం, ఈ ఆలోచన ప్రియకొచ్చింది కాబట్టి పర్వాలేదు. అదే సూర్యకొస్తే శానా ప్రమాదం. బస్వా, అదేదో తిక్కగా మాట్లాడినది, వదిలేయ్యా. లేదమ్మా, ప్రియ ఆవేదనతో అన్న మాటలే కావచ్చు, కానీ ఆలోచించాల్సిన మాటలు. చిన్నమ్మా, మనం వెంటనే బాలుని తీసుకుని ఊరికి పోదాం. బస్వా, ఏందయ్యా నువ్వు? కంగారు పడకత్తమ్మా. ఈరోజు కాకపోతే రేపైనా మా ఇంటికి మేము వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కదమ్మా. అదేదో ఇప్పుడే వెళ్ళిపోతే ప్రియా అన్న ప్రమాదం రాకుండా ఉంటుంది. నన్ను తప్పుగా అనుకోకండి. అన్నయ్యకి వదినకి మధ్య దూరం పెరగకూడదని నా అభిప్రాయం తప్ప ఎవరిని బాధ పెట్టాలని కాదు. నాకు తెలుసమ్మా ప్రియా, నేనెవరిని తప్పు పట్టట్లేదు. ఒక రకంగా నువ్విలా అనడం వల్ల మంచి జరిగింది. చిన్నమ్మా, పద. మైథిలి, నువ్వు ఇవాళ పేపర్ చూసావా? ఐ థింక్ నీకు ఈ జాబ్ సూట్ అవుతుంది అనుకుంటాను. చూడు. అవును సుబ్బు. మరి ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. సుబ్బు, నువ్వు మాయగాడు సుబ్బు. అది నీకు తెలిసిన కంపెనీ అని చెప్పకుండా భలే మేనేజ్ చేసావు సుబ్బు. తప్పదురా, మంచి చేయడానికి మాయ చేయడంలో తప్పేం లేదు. హలో, శరవణన్, ఎక్కడున్నావు? ఆన్ ది వే. సరే, నాకు తెలిసిన ఒక అమ్మాయిని ఇంటర్వ్యూకి పంపిస్తున్నాను, కొంచెం కన్సిడర్ చేయవా? సుబ్బు, నీకు తెలియదా నాకు తా రికమెండేషన్ నచ్చదు అని? ఆ అమ్మాయికి కూడా నచ్చవోయ్, బట్ తను చాలా ఇంటెలిజెంట్, నీకే అర్థమవుతుందిగా.
ఇంటెలిజెంట్ అంటున్నావు కదా, అప్పుడు నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఆ టాలెంట్ దా ఉంటే తనే సెలెక్ట్ అవుతుంది. ఓకే, బట్ నేను నీకు తెలుసని గాని ఇలా ఫోన్ చేశానని గాని నువ్వు అమ్మాయితో అనుకో. ఈ విషయం తెలిస్తే నువ్వు సెలెక్ట్ చేసినా ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఓకే సుబ్బు, బాయ్ డా. ఆ అమ్మాయి పేరు హలో హలో. వీడొకడు చెప్పేసరిగా వినడు. హాయ్, దిస్ ఈజ్ బ్రెమ్మి, జస్ట్ బ్రెమ్మి, వెరీ షార్ప్. బాయ్ లేడీస్, హాయ్, హలో, హౌ ఆర్ యూ? నాస్టీ జెంట్స్, షిట్. హాయ్ స్వీటీ. అబ్బా వచ్చాడు పెద్ద నసగాడు. హలో. అవును, అందరూ మగవాళ్ళని ఇంటర్వ్యూకి ఎందుకు పిలుస్తారు? ఓన్లీ లేడీస్ని ఇంటర్వ్యూకి పిలిస్తే బాగుంటుంది కదా. ఏమంటో, అసలు శరవణానికి ఆలోచన లేదనుకో. అదిగో మాటల్లోనే వచ్చాడు. అమ్మో, అర్జెంటుగా జంప్ అయిపోవాలి. నేను తర్వాత కలుస్తాను, బాయ్. పొద్దున పొద్దున వీడి కంట్లో పడ్డాము, చచ్చావే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. என்ன எல்லாரும் அப்படி பாக்குறீங்களே? ఈడేంటి ఇలా ఉన్నాడు? కొంప తీసి గుడికి వెళ్ళపోయి ఆఫీస్కి వచ్చాడా ఏంటి? నమస్తే సార్. సార్, ఇవర డ్రెస్ నల్ల అచ్చా హై. ఓ, ఇదేనడా లుంగి మీద వచ్చాడని పాக்குறீங்களா? அது என்ன அண்ணா, எனக்கு என வீட்ல ஃபெஸ்டிவல் அதுக்குதான். సార్, దగ్గరలో పండగ లేదు కదా సార్? ఫెస్టివల్ ఇంగ இல்ல రామబ్రహ్మం, తమిళనాడుல. ఓ, మీ పండగ? ஆமா. సరే ఆరంభికలామా? సార్, క్యాండిడేట్స్ అంతా రెడీగా ఉన్నారు. ఇదిగోండి లిస్టు. నాను చెప్పేది దీని గురించి కాదు శ్వేత. డైలీ నమ్మ ఎల్లారం చేస్తాం కదా, దాని గురించిదా. అది ఇప్పుడెందుకు సార్? ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ ఒక్కరోజు వదిలేండి సార్. అదెప్పుడు కుదురుతుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా. అవునవును. రేపు వాల్దా కూడా అంతే. మనతో జాయిన్ అయినారనుకో, అపరం వాల్దా కూడా ఇంద మాదిరిదా చెయ్యాలి. எல்லாரும் கான்ஃபரன்ஸ் ரூமுக்கு வாங்க. வாங்க. చూసింది చాలు, పద. అందరు ఎక్కడికి వెళ్తున్నారు? రేపు నువ్వు సెలెక్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది. నేను చెప్పిన మాదిరి చెయ్యి. ఓకే. తేడా వరాదు. ఓకే సార్. ఓకేదా? ఓకే సార్.
సెండ్ మీ ద ఇంటర్వ్యూ క్యాండిడేట్స్. ఓకే సార్. విజయ్ ఎవరండి? నేనే అండి. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. ఉక్కరంగే. సార్ ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్స్ చేస్తాను. ఓకే సార్, రెడీ సార్. గెట్ అవుట్. ఛీ, ఇదొక ఆఫీసు, ఇదొక బాసు, ఇదొక ఇంటర్వ్యూ, దానికి మళ్ళీ నేను రావటం. నెక్స్ట్ నందిని ఎవరండి? నేనేనండి. మీరు వెళ్ళండి. చెత్తదవా, ఇదొక జాబ్, ఇదొక ఇంటర్వ్యూ. మైథిలి, మీరు లోపలికి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. అది జాబ్ వచ్చాక సొల్లుంగ. ఇప్పుడు జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. టెల్ మీ ద సిమిలారిటీ బిట్వీన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ భగవద్గీత. ప్లీజ్, మీకు ఆన్సర్ తెలియవన్నా టెల్ మీ. Otherwise, don't waste my time in thinking. Of course, I know the answer. But how it is related to this type of position? ఈ జాబ్ కి ఆ క్వశ్చన్ కి సంబంధం ఏంటి? వెల్, ఆన్సర్ తెలుసన్నారుగా, మొదల ఆన్సర్ చెప్పండి. ఎలా రిలేటెడ్ అన్నది నేను చెప్తాను. How you are effective and what is your efficiency to make me up to you? ఓకే. ఎఫెక్టివ్ కి ఎఫిషియన్సీకి తేడా మీకు తెలుసా? Explain. మనకి తగిన పని దొరికితే మనం ఎంత ఎఫెక్టివ్ అనేది తెలుస్తుంది. దొరికిన పని సరైన మార్గంలో పెట్టగలిగినప్పుడు మన ఎఫిషియన్సీ బయటపడుతుంది. That is not my question. లెట్ మీ కంప్లీట్. భారతంలో యుద్ధం జరగటానికి ముందు అర్జునుడు తన వాళ్లతోనే యుద్ధం చేయాల్సొస్తుందని భయపడి యుద్ధం చెయ్యనన్నారు. అప్పుడే కృష్ణుడు గీత బోధించారు. మనకి ఎవరైనా ఒక పని అప్పగిస్తున్నారు అంటే మన మీదున్న నమ్మకమే కారణం. ఆ నమ్మకం ఇంకే కారణంగానూ పోకూడదు. అది బ్యాటిల్ అయినా బిజినెస్ అయినా. మనకు అప్పగించిన పనిని సక్రమంగా చేయటం మన ధర్మం. ఆ రోజు అర్జునుడి ఎదురుగా ఉన్నది వాళ్ల తాతలు, చిన్నాన్నలు, మామలు, తమ్ముళ్ళు. అంతా నా వాళ్లే కదా అని యుద్ధం మానేసుంటే మహాభారతానికి ముగింపుండేది కాదు.
ఈరోజు మీ దగ్గర నుంచి ఈ క్వశ్చన్ రేజ్ అయ్యి ఉండేది కాదు. సో యుద్ధంలో గెలవాలంటే ఎదురుగా ఉంది బంధువు అయినా సరే శత్రువు అనుకొని సంహరించాలి. అది గీత. బిజినెస్లో గెలవాలంటే అపోనెంట్ అన్నైనా తమ్ముడైనా మనదే పై చెయ్యవ్వాలి. ఇది బిజినెస్. కౌరవులు శ్రీకృష్ణుడి దగ్గర సైన్యాన్ని అడిగి తీసుకువెళ్తే పాండవులు శ్రీకృష్ణున్నే రథసారథిగా ఉండమన్నారు. దుర్యోధనుడి ఆలోచన బలం పెంచుకోవటం, అర్జునుడి ఆలోచన బలహీనంగా ఉన్నా వాళ్ల మనసుల్ని బలపరిచే వ్యక్తిని పక్కనే ఉంచుకోవటం. లార్డ్ కృష్ణ ఈజ్ ఎ గుడ్ మేనేజర్. అందుకే పాండవులు గెలవగలిగారు. ఫైనలీ వాట్ యు వాంట్ టు సే? వాట్ యు సెడ్ జస్ట్ బిఫోర్, భగవద్గీతకి బిజినెస్కి ఉన్న సిమిలారిటీ మేనేజింగ్ స్కిల్స్. అదుంటేనే గెలుస్తాం, వ్యాపారంలోనైనా కురుక్షేత్రంలోనైనా. వెల్ సెడ్.